అన్న ఇప్పుడే డెవిల్ సినిమా వచ్చిన బ్రో సినిమా అవసరం మామూలు లేదన్న కళ్యాణ్ రామన్న హ్యాట్స్ ఆఫ్ అన్న బింబిసార్ అయితే అమ్మి గోల్ డిసప్పాయింట్ అయిందన్న ఇది కమ్ బ్యాక్ ఇచ్చిండు అసలు సినిమా మాత్రం వేరే లెవెల్ అసలు నాకైతే చాలా బాగా నచ్చిందన్న సినిమా అసలు ఈ స్టోరీ అంటే కళ్యాణ్ రామన్నకి ఇలాంటి స్టోరీ బరాబర్ సెట్ అవుతుంది ఎందుకంటే కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చి కొత్త స్టోరీ అంటే కొత్త స్టఫ్ కొత్త స్టోరీ ఎవరు తీయని స్టోరీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి అలా జరిగిన యుద్ధాలు అవన్నీ కళ్ళకు కట్టినట్టు బ్రిటిష్ నుంచి ఎలా యుద్ధం జరిగిందో అది ఎలా వచ్చినా అన్ని నాకైతే కళ్ళకు కట్ట చూపించిన సినిమా మాత్రం సూపర్ బ్రో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అన్న కళ్యాణ్ రామన్ యాక్టింగ్ ఏంద్రా ఆయన మామూలు యాక్టింగ్ చేయలే అన్నారు కళ్యాణ్ రామన్ యాక్టింగ్ మాత్రం మామూలు లేదంటే స్టోరీ కొత్తగా ఉందన్న నాకైతే చాలా బాగా నచ్చిందన్న బింబిసారా కన్నా మించిపోయిందన్న ఆ స్టోరీ వేరే ఈ స్టోరీ వేరే కళ్యాణ్ రామన్ మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇలాంటి సినిమాలు తీయాలన్న కళ్యాణ్ రామన్ సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో అన్న డెవిల్ ఇస్ బ్యాక్ డెవిల్ అంటే దయ్యం కానీ ఈ సినిమాలో మాత్రం దయ్యం చించి వాడేసింది నిజంగా సినిమా మాత్రం ఒక హైలైట్ అందరూ పిచ్చెక్కిపోవాలి ఆ సినిమా ఫైట్లు కానీ ఆ సినిమా సీన్స్ కానీ ప్రతి చోట ప్రతి ఫ్రేమ్ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిదీ డిఐ కలర్ కరెక్షన్ నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఒక రేంజ్లో చూపించేసారు నిజంగా సెకండ్ సినిమాకి అయితే ఎన్ని కోట్లు ఖర్చు అయ్యేవో తెలియదు ఆ కార్లు పేలడం ఆ ఫైట్లు సీన్స్ కానీ బోయపాటి అంటారు కానీ బోయపాటి కూడా నిజంగా ఈ ఫైట్లు చూస్తే మాత్రం బోయపాటి అయిపోతాడు అంత రేంజ్లో ఫైట్లు చేసినాడు ఒక సింహం పరిగెత్తుతున్నట్లు అనిపించింది అన్న పరిగెత్తుతుంటే నేను అన్న పక్కనే కూర్చొని చూసినా నిజంగా ఈ హ్యాపీ మూమెంట్ అయితే ఇంకా మర్చిపోనన్న నిజంగా అన్నని చూస్తే ఆ ఫీలే వేరు ప్రేమరాంబ థియేటర్కి వచ్చినాడు సడన్గా వచ్చినాడు అన్న ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత ఆ సీన్లో నిజంగా అన్న పక్కన కూర్చొని చూస్తుంటే ఆ ఫీలే వేరన్న కిక్కే వేరన్న సినిమా మాత్రం చాలా చాలా సూపర్ ఉందన్న సెకండ్ హాఫ్ మాత్రం ఆ ఫైట్లో ఒక ఫైట్ ఒక చాలా సేపులు జరుగుతుంది ఆ ఫైట్ మాత్రం హైలైట్ అన్న ఏం చేస్తాడన్న అప్పుడు ఒక డైలాగ్ కూడా కొడతాడు సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో రివర్ నాకు అడ్డుకట్ట వేయడం అంతే కష్టం 10 నిమిషాలు టైం ఇస్తే మొత్తాన్ని స్మాష్ చేసేస్తాడని ఆ ఫైట్ సీన్లో మాత్రం రౌడే డైలాగ్ కొడుతుంటే అసలు హీరో కొట్టాల్సిన డైలాగ్ రౌడీ కొట్టి హీరో గురించి అది మాత్రం హైలైట్ అనిపించింది అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కొట్టిరన్న చించి వాడేసిరన్న డెవిల్ అంటే డెవిలే అన్న ఒక రేంజ్ అనిపించింది ఇంకొకటి దేశం గురించి దేశభక్తి గురించి కొన్ని సీన్స్ పెట్టడం లవ్ని పెట్టడం ఇన్ని మేనేజ్ చేసి ఇన్ని చూపించడం మాత్రం ఒక హైలైట్ సినిమా నిజంగా చాలా చాలా బాగుంది అందరు చూడండి డిసెంబర్ 23 ఫైనల్ ఇట్టు కొట్టేసిండు స్టార్టింగ్ వాళ్ళ బాబాయ్ నందమూరి కొట్టినాడు ఇప్పుడు ఎండ్ అయిపోతుంటే కొడుకు కళ్యాణ్ రామ్ కొడుతున్నాడు చాలా బాగుంది అన్న సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ అన్న డెవిల్ చూశానన్నా దెబ్బ అసలు ఫైట్ ఉందన్నా బ్రిటిషర్స్ని మెడ బెత్తిడి బాండిచ్చి దెంగితే దవడపోలు రాలుతాయి బ్రిటిషర్స్కి ఆ విధంగా ఉందన్న సినిమా అసలుకి సినిమా చూసినప్పుడు మన ఇండియన్స్ని ఇంత ఇబ్బంది పెట్టారా బ్రిటిషర్స్ ఆ విధంగా కనెక్ట్ అయిపోయినా మనకి ఇన్ని సంవత్సరాలు ఏంటంటే ఒక సుభాష్ చంద్రబోస్ గారే తెలుసు ఈ సుభాష్ చంద్రబోస్ గారు ఇలా ఉనికించడానికి కారణం ఎవరు అతన్ని కాపాడడానికి కారణం ఎవరు త్రివర్ణ అనమాట ఆ క్యారెక్టర్ చేశాడన్న అసలు కళ్యాణ్ రామన్న అసలు అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో లాస్ట్ 200 మందితో ఒక ఫైట్ ఉంటుంది ఒక్కడే వెళ్ళి ఫైట్ చేస్తాడు పోతే నా ప్రాణాలు పోతాయి లేదంటే 200 మంది బ్రిటిషర్స్ని ఓచకోత కోసానే వెళ్తాడన్న అసలుకి ఆ ఫైట్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు బ్రో గూస్ బంప్స్తో వస్తాయన్నమాట అసలుకి దేశభక్తితో కూడుకున్న గూస్ బంప్స్ వస్తాయి ఫస్ట్ టైం సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది సంయుక్త మీనన్ క్యారెక్టర్ కానీ అసలు చాలా మెచ్యూర్గా ఉందన్నమాట మనకి భీమ్లా నాయక్ మాస్టర్ తర్వాత ఈ సినిమాలో చాలా బెటర్గా చేసిందనే చెప్పొచ్చు డైరెక్టర్కే హ్యాట్సప్ చెప్పాలి బ్రో ఇటువంటి కథను డీల్ చేయాలి హ్యాండిల్ చేయాలంటే అది మామూలు విషయం కాదు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అవుతేనే ఇటువంటి సినిమాని హ్యాండిల్ చేయగలుగుతారనమాట అసలుకి ఆ డ్రెస్ కోడ్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ అసలుకి ఆ ఫైట్స్ కానీ ఆ లొకేషన్ కానీ వేరే వరల్డ్కి తీసుకెళ్ళాడు మనకి నిజంగా 1945లో ఎలా ఉంటుందో ఆ విధంగా తీసుకెళ్ళాడు అన్న సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అంటేనే ఒక ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు అనమాట మనకి ఆయన బింబిసార తర్వాత ఇది ఒక మంచి సెమీ హిట్ అనే చెప్పొచ్చు బ్రో అతడికి ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎమోషన్స్తో కూడుకున్న డైలాగ్స్ కానీ నాకు చాలా చాలా బాగా నచ్చాయి బ్రో ఒక డైలాగ్ ఉంది ఈ కంచెను దాటనరా మీరు ఇంచు కూడా దాటలేరు మీరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని నీడను కూడా దాకలేరురా నేనున్నాను రా అతనికి ఆర్మీని సృష్టించింది ఆయనే కాబట్టి మన ఇండియా ఆర్మీకే అసలు స్టార్ట్ చేసింది సుభాష్ చంద్రబోస్ ఆయన గురించి చూపించారు బ్రో నాకైతే సినిమా చాలా చాలా బాగా నచ్చింది బ్రో స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఎవరైనా సరే ఈ సినిమా చూడండి మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఇటువంటి సినిమాలు ఇప్పుడున్న యూత్కి కానీ పిల్లలకు కానీ అందరికి తెలియాలి స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డారని అదే చూపించారు బ్రో కళ్యాణ్ రామన్నకే హ్యాట్స్ అప్ అని చెప్పొచ్చు బ్రో థ్యాంక్ యూ